భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సచ్చరిత్ర తపోవనం. శ్రీ మాత్రే నమః. 4వ అధ్యాయము. నిన్నటి రోజు స్వామికి తేలు కుట్టడం తెలుసుకున్నాం. తేలు కుట్టడం వల్ల స్వామికి ఎన్నో మహిమలు వచ్చాయని, అప్పటి నుంచి విచిత్రంగా స్వామి ప్రవర్తించడం, శారీరక మానసిక స్థితిలో కూడా పూర్తిగా మార్పు కనిపించడం, అవన్నీ కూడా నిన్నటి రోజు తెలుసుకున్నాం. ఆ అనంతమైన దివ్యశక్తులు కూడా ఆ తేలు కుట్టడం నుంచి ఆ బాలునికి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అన్నమాట అందరికి. అప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూ పద్యాలు పాడడం, శ్లోకాలు చదవడం, వేదాంత విషయాలు చెప్పడం అందరికి విచిత్రంగా అనిపించసాగింది అన్నమాట. ఇప్పుడు తర్వాత అంశం సంస్కరణ. ఒకనాడు సత్యం అంతర్ముఖుడై ఉండి ప్రక్క ఇంట్లో నారాయణ శాస్త్రి భాగవతం తప్పులతో చదువుతున్నాడు. ఆ శాస్త్రిని ఇటు పిలుచుకుని రండి అన్నారు. కొందరు వెళ్ళి ఆయనకి ఈ విషయం చెప్తే, ఆ పిల్లవాడేమిటి, నేను చదివే భాగవతంలో తప్పులు పట్టడం ఏమిటి అని ఆ పండితుడు లేదు. కానీ సత్యం పట్టుదల వల్ల పెద్దలు వెళ్ళి ఆయనను బ్రతిమలాడి పిలుచుకుని వచ్చారు. సత్యం ఆయన చదివిన తప్పులన్నీ చెప్పి పురాణాలలో కొన్ని ప్రశ్నలు వేశాడు. నారాయణ శాస్త్రి పండితుడు సత్యం ప్రతిభకు ఆశ్చర్యపడి అతనిలో దివ్యత్వం గుర్తించి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈనాటికి భగవాన్ బాబా పాండితి ప్రకర్షతో కేవలం పుస్తకాలలో మంత్రాలతో మాత్రమే భగవంతుణ్ణి వెతుకుతూ ఎట్ట ఎదుట మానవాకారం ధరించి ఉన్న అవతార పురుషుణ్ణి గుర్తించలేనటువంటి పండితులకు కనువిప్పు కలిగిస్తూనే ఉన్నారు. ఒకసారి పుట్టపర్తిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే యజ్ఞానికి కొందరు వేదాంత విశారదులైన పండితులు వచ్చారు. వేదికపై యజ్ఞం చేస్తున్నారు. వారికి భగవాన్ బాబా దివ్యత్వం మీద నమ్మకం లేదు. అందువల్ల వారికి సాయినాథునిపై ప్రేమ భక్తి ఏర్పడలేదు. ఆ భావనతో, ఆ ఉదాసీనతతో ఒక పండితుడు మంత్రోచ్చరణ చేస్తూ ఒక మంత్రాన్ని తప్పుగా పలికాడు. అయినా ఆ వేదోచ్చరణ ఎవరికి తెలుసులే అని ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు సాయి భగవానుడు ఒక్కసారి ఆయన వైపు చూసి, శాస్త్రి సరిగ్గా చదువు అన్నారు. అంతే, ఆయన గుళ్ళు జలధరించింది. అప్పుడు స్వామి ఆ మంత్రాన్ని మధుర స్వరంతో పలకటం ఆరంభించారు. వారంతా దిగ్భ్రాంతి చెంది స్వామి స్వరంతో స్వరం కలిపి చెప్పసాగారు. సహనం. పూర్వఖండలో మహిమలు చూపే ఆ వింత బాలుణ్ణి చూడడానికి ఎక్కడెక్కడి వారు రావడం మొదలుపెట్టారు. ఆ వచ్చిన వారు ఇదేదో చేతబడి అని, దయ్యం పట్టిందని, భూతం ఆవహించిందని, ఫలానా వ్యక్తి నయం చేస్తాడని ఇలా చెప్పటం ఎక్కువైంది. ఒకనాడు ఒక శక్తి ఉపాసకుని పిలుచుకుని రాగా సత్యం అతన్ని చూసి, పోయి నిత్యము నువ్వు నన్నే పూజిస్తూ నా అనుగ్రహం కోరుతూ ఇప్పుడు నాకు చికిత్స చేయడానికి వచ్చావా, నమస్కారం చేసుకుని బుద్ధిగా వెళ్ళు అని ఆదేశించారు. ఆ శక్తి ఉపాసకుడు భయభ్రాంతుడై నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సత్యాన్ని తల్లిదండ్రులు ఉరవకొండ నుంచి పుట్టపర్తి తీసుకుని వచ్చారు. బళ్ళారిలో, ధర్మవరంలో ప్రముఖ వైద్యులకు చూపించారు. వారెవరికి ఈ వ్యాధి అంతుబట్టలేదు. ఒక్కొక్కసారి సత్యం, అదుగో దేవతలు ఆకాశంలో వెళ్తున్నారు, హారతులు ఇవ్వండి అనేవాడు. ఇంట్లో వారికి ఈ మాటలు విచిత్రంగా ఉండే. అప్పుడు కదిరి దగ్గర ప్రఖ్యాత భూత వైద్యుడున్నాడని, అతడు ఎటువంటి భూతాన్నైనా లొంగ తీసుకోగలడని కొందరు చెప్పగా, పెద వెంకమరాజు సత్యంతో పాటు శేషమరాజును తన కుమార్తెలను కూడా తోడు తీసుకుని ఎడ్ల బండపై వెళ్ళాడు. ఆ భూత వైద్యుడు భయంకరమైన ఆకారంతో, ఎర్రని కళ్ళతో భీతి గులుపుతూ ఉన్నాడు. అతడు ఈ 14 సంవత్సరాల చిన్నారి బాలుణ్ణి
అనాగరికపు ఆచారాలతో మొరటు చికిత్సలతో హింసించడం ఆరంభించాడు. శిరస్సుపై కత్తి ఘాట్లు కోసి ఆ ఘాట్లలో నిమ్మరసం, ఉల్లి రసం పిండి కంట్లో కలికం పెట్టి 101 కడవల నీరు శిరస్సుపై పోసి ఇలా చాలా చాలా ఘాతుకంగా వేధించాడు. ఆ సమయంలో సత్యం చూపిన సహనం ఆ కుటుంబ సభ్యులకు కలవరపాటును కలిగించింది. వారిని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. చివరకు ఆ భూత వైద్యుడు తనకు ఆ భూతం లొంగటం లేదనే కోపంతో మరింత రెచ్చిపోతుండగా పెద వెంకమరాజు కొడుకు కుమార్తెలు ఆందోళన చెంది అతనిని బ్రతిమిలాడి పిల్లవానికి కాస్త శక్తి వచ్చిన తర్వాత మరలా వస్తామని చెప్పి మెల్లగా ఆ క్షుద్ర మాంత్రికుని కోరల్లో నుంచి బయటపడ్డారు. కొన్ని సంవత్సరాల తర్వాత భగవాన్ బాబా సమక్షంలో ఒక హరిదాసు స్వామి జీవితాన్ని కథగా చెప్తుండగా ఈ సన్నివేశం దగ్గరకు వచ్చేటప్పటికీ స్వామి ఆయనతో ఆ విషయాలు వినటానికి కూడా బాధాకరంగా ఉంటాయి, వాటిని దాటించి చెప్పు బంగారు అన్నారు. తర్వాత ఒకనాడు కస్తూరి గారు, స్వామి వాటిని వినటానికే మీరంత బాధపడ్డారు కదా, ఆనాడు అటువంటి ఘోరమైన చికిత్సకు మీరెందుకు అంగీకరించారు అని అడిగారు. అందుకు సాయినాథుడు ఆయనతో ఈ శరీరానికి కలిగే ఎటువంటి బాధ అయినా అది నాకు అంటదని, నేను సుఖ దుఃఖాలకు అతీతుడునని లోకానికి తెలియపరచడం కోసం నేను దానిని భరించాను. అలా భరించడం వల్లనైనా ప్రజలు నన్ను విశ్వసించి భక్తి సామ్రాజ్యంలో అడుగు పెడతారనే నమ్మకంతో ఆ కష్టాలను ఆహ్వానించాను అన్నారు. ఒకనాడు పెనుగొండలో న్యాయవాదిగా పనిచేస్తున్న కృష్ణమాచార్యులు గారు వచ్చి సత్యాన్ని పరిశీలించి తాననుకున్న దానికంటే వ్యాధి చాలా తీవ్ర స్థితిలో ఉన్నదని వెంటనే సత్యాన్ని ఘటికాచలం తీసుకుని వెళ్ళమని అక్కడ నరసింహస్వామిని దర్శింప చేస్తే వ్యాధి నయమవుతుందని చెప్పారు. ఆ మాటలు విని సత్యం నవ్వి, కృష్ణమాచార్యులు గారు, ఘటికాచలం దేవాలయంలో ఎవరున్నారు? నేనే కదా, నన్ను నా దగ్గరికే తీసుకుని వెళ్ళమని చెప్తున్నారా అన్నారు. నేను సాయిబాబాను. అది 1940వ సంవత్సరం మే నెల 23వ తేదీ. సత్యం పుట్టపర్తి గ్రామంలో అరుగు మీద చేరిన వారందరికీ పటికి బెల్లం, పుష్పాలు మొదలైన వాటిని సృష్టించి ఇస్తున్నాడు. ఆ సమయంలో కొందరు పెద వెంకమరాజును ఆనందప్రదమైన ఆ దృశ్యాన్ని చూడడానికి రమ్మని పిలిచారు. తన కుమారుడు చూపే మాయా మర్మాలని భరించలేకపోయాడు ఆ తండ్రి. వెంటనే ఒక కర్ర చేత్తో పట్టుకొచ్చి, నీవెవరు? దేవుడివా, దెయ్యానివా? నిజం చెప్పు అని గద్దించారు. సత్యం తండ్రి వైపు చూసి పరమ ప్రశాంతంగా, నేను సాయిబాబాను, ఆపస్తంభ సూత్రుణ్ణి, భరద్వాజాస గోత్రుణ్ణి, భయాందోళనలో ఉన్న మిమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చాను. మీ వెంకావదూత నన్ను మీ వంశంలో జన్మించమని ప్రార్థించాడు, అందుకని నేను అవతరించాను అన్నాడు. ఆ సమాధానం విని వెంకమరాజు నిశ్చేష్టుడయ్యాడు. వెంకమరాజు ఎందుకు నీ క్షణంలో అలా తగ్గిపోయాడు? వెంకావదూత పేరు వినగానే ఆయనలో ఈ మార్పు ఎందుకు కలిగింది? ఎవరికి అర్థం కాలేదు. పెద వెంకమరాజు తండ్రి అయిన కొండమరాజు గారి దగ్గరకు వెంకావదూత అనే మహాత్ముడు వస్తూ ఉండేవాడు. ఆయన నిరంతరం చెరగని చిరునవ్వుతో చిదానంద స్వరూపుడై విలసిల్లుతుండేవాడు. ఆయన ధరించిన వస్త్రాలు ఆయన శరీరం మీద చిరిగిపోవలసినదే. ఆయన ఎవరి తల మీదనైనా చేతితో సృశిస్తే వారికి దివ్యానుభూతులు కలిగేది. ఆయన ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు వస్తాడో, ఎక్కడికి వెళ్తాడో ఎవ్వరికీ తెలియదు. నీటి ప్రవాహంలో కొయ్యి మాదిరి సంచరించే అటువంటి సన్యాసిని అవధూత అంటారు. షిరిడీ సాయినాథుణ్ణి చిన్నప్పుడు పెంచి పెద్ద చేసిన వెంకూస ఈయననే అవిజ్ఞులు అంటారు. వెంకావదూత అప్పుడప్పుడు వచ్చి కొండమరాజు గారితో కొంతసేపు ఆధ్యాత్మిక విషయాలు
ముచ్చటించి వెళుతుండేవాడు. ఒకనాడు ఆ విధంగా పుట్టపర్తి ఊరు బయట అరటి తోటలో కూర్చుని ఇద్దరు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకునే సమయంలో వెంకావధూత ఆకస్మికంగా మౌనం వహించాడు. అప్పుడు కొండమరాజు, స్వామి ఎందుకలా మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు వెంకావధూత, కొండమరాజు, భూదేవి ఏడుస్తున్నదయ్యా, భూదేవి ఏడుస్తున్నది, నీకు వినిపించటం లేదా అన్నాడు. కొండమరాజు ఆశ్చర్యంతో చూడసాగాడు. అప్పుడు వెంకావధూత, కొండమరాజు, త్వరలో భగవంతుడు ఆవిర్భవిస్తాడు, నీవు భగవంతుని చూస్తావు అని 1-2 సార్లు చెప్పి తన మాట నమ్మినట్లుగా చేతిలో చెయ్యి వేయించుకున్నాడు కూడా. తర్వాత కొన్నాళ్లకు వెంకావధూత భౌతిక శరీరం పరిత్యజించాడు. ఈనాడు తన ఇంట్లో ఈ దివ్య బాలుడు ఒక్కసారిగా మహాత్ముడైన ఆ వెంకావధూత పేరు స్మరించేటప్పటికీ వెంకావధూతతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం, ఆయన తన తండ్రితో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి పెద వెంకమరాజు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాలు వినగానే వృద్ధుడైన కొండమరాజు నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అయితే ఈ సాయిబాబా ఎవరో ఎవ్వరికి అర్థం కాలేదు. ఆ రోజులలోని పెనుగొండకి ఒక ప్రభుత్వ అధికారి బదిలీ అయి వచ్చాడని, ఆయన సాయిబాబా అనే ఫకీరుని నిత్యం పూజిస్తూ ఉంటాడని విని పెద వెంకమ్మరాజు ఒకరోజు సత్యాన్ని తీసుకుని వెళ్ళి ఆయనకు చూపించాడు. అతడు సత్యాన్ని చూసి, ఇది మెదడు చెడిన వ్యాధి, హాస్పిటల్లో చేర్చి మంచి వైద్యం చేయించటమే దీనికి తగిన మందు అని చెప్పాడు. ఆ మాటలు విని సత్యం, మెదడు చెడినది నీకా నాకా? నీవు పూజించే ఈ సాయినే కనుగొనలేని మెదడు లేని వాడవు నీవు అని చెయ్యి పట్టమని హస్తచాలనంతో కుప్పలు కుప్పలుగా విభూతిని సృష్టించగా అతను భయపడి దూరంగా వెళ్ళిపోయాడు. సత్యం ఆ విభూతిని గది నిండా చల్లి వచ్చాడు. ఒక గురువారం రోజున ఒకరు, నీవు నిజంగా సాయిబాబా అయితే మాకు నిదర్శనం ఏమిటి అని అడిగారు. నిదర్శనం కావాలా అంటూ సత్యం అక్కడున్న కొన్ని మల్లెపూలను తీసుకుని వాటి నేలపై విసిరివేశాడు. అవి సాయిబాబా అనే అక్షరాలుగా ఏర్పడ్డాయి. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. జై సాయిరామ్. స్వామి లీలల పుట్టించ మొదలవుతున్నాయి. ఫస్ట్ ఆ మాస్టర్ కుర్చీ కత్తుకుపోయాడు అనమాట. ఫస్ట్ స్వామి చూపిన లీలది. ఆయన కుర్చీకి ఎప్పుడైతే నిలబెట్టాడో ఆ చదువుకున్నప్పుడు ఆ స్వామి ఏమనుకుంటే నిలబెట్టుకునే కాడికి ఎవరైతే స్వామిని నిలబెట్టాడో ఆయన కుర్చీ కత్తకపోయాడు. ఫస్ట్ చూపించిన లీలన్నమాట. అలాగే ఈ తేలు కుట్టిన తర్వాత స్వామిలో ఎన్నో మార్పులు వచ్చినాయన్నమాట. వాళ్ళందరూ ఆ ఇంట్లో వాళ్ళు భయపడిపోయారు పాపం. ఆయన స్వామి వాళ్ళకి తెలియదు, బిడ్డ కదా, ఆ బిడ్డ అనే మమకారం అనమాట. ఆయనకి ఏం జరిగింది, ఇలా ప్రవర్తిస్తున్నాడని ఎన్నెంతో వైద్యాలు చేయించారు, భూత వైద్యం దగ్గర తీసుకొచ్చాడు. అతను నానా బాధలు పెట్టాడు స్వామిని, అన్నిటినీ భరించాడు. ఎందుకంటే ఆ కష్టాలన్నీ మన కోసం అన్నమాట. అలా ఆయన భక్తిగా భగవంతుని తెలుసుకుంటారు అని ఒక ఇదిలో ఆయన ఎంతో ఓర్పుగా ఆయన చరిత్రనే కథగా చెప్పాలని వచ్చిన ఆయనకు కూడా ఆ యొక్క భూత వైద్యుడి దగ్గర ఎంత బాధపడ్డాడో ఆ కథ చెప్తూ ఉంటే అది చెప్పద్దు, వినేదానికే బాధగా ఉంది, దాన్ని తక్కిని చెప్పమన్నాడు అన్నమాట స్వామి. అలాంటి బాధలు ఎన్నో అనుభవించాడు. అప్పుడు ఆయనకి వాళ్ళ నాన్నకు కూడా అర్థం కాల, ఎంతెంత ఇదేంది, ఇది ఇన్ని బాయలు చేస్తా ఉన్నాడు, ఎవరితను, దేవుడా దెయ్యమా, ఏం అర్థం కాలేదు అంటే ఒకరోజు గురువారం రోజు అడిగారు, ఎవరయ్యా నువ్వు అని. నువ్వెవరు, దేవుడువా, ఎవరు, ఒక నిదర్శనం కావాలి మాకు చూపించంటే అప్పుడు స్వామి అక్కడున్న మల్లెపూలు చేతితో తీసుకొని ఆ నేల మీద విసిరారనమాట. అప్పుడు సాయిబాబా అనే అక్షరాలు ఏర్పడ్డాయి. ఆనాటి నుంచి ఆ స్వామి యొక్క ఇంకా 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 కూడా మనము తెలుసుకోబోతున్నాం. ఈ రోజుకి ఈ అవకాశం ఇచ్చినందుకు సాయిరామమ్మ.